అక్కడంతా మంచిగా ఉండే, అంతా నీ చేతులతోనే పాడు చేసుకున్నావు, ఇప్పుడు కూడా నీ చేతులతోనే పాడు చేసుకుంటున్నావు అని అనడమేనా నీ పని? కానీ అక్కడ ఎంత బాధ పెడుతున్నారు వాళ్ళు, అక్కడ ఎంత కష్టపెడుతున్నారు అనేది నువ్వు ఏమాత్రం అర్థం చేసుకోవా? బయటి ప్రపంచానికి మంచి వాళ్ళలాగా ముసుగేసుకొని తిరిగితే సరిపోయిందా? ఇంట్లో వచ్చి కోడల్ని ఎలా చూసుకుంటున్నారు, భర్త భార్యని ఎలా చూసుకుంటున్నారు అనేది నీకు అవసరం లేదా? ఎప్పుడు చూడు కోడలంటే ఇంటి బానిస, వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా పడుండాలి అని చెప్తావు. ఎన్ని రోజులని ఇలాంటి సోది మాటలు చెప్తావు? కోడలు పట్ల ఇంట్లో ఉండే అత్తమామకి ఏంటి బాధ్యత, భర్తది ఏంటి బాధ్యత అనేది నువ్వు నేర్పించవా వాళ్ళకి? వాళ్ళ ఇష్టరాజ్యమా? బజార్లో నిలబడి నోటికి వచ్చిన బూతు తిడుతుంటే అది నీకు అర్థం కాదా? నీకు అట్లా ఎవరైనా తిడితే ఆ నొప్పి ఏంటో నీకు అర్థమవుతుందా? తల్లి జ్వరం వచ్చి వణుక్కుంటూ ఉన్న భార్యని వదిలేసి పనికి పోతాడు. అత్త నడి బజార్లో నిలబడి నోటికొచ్చినట్టల్లా తిడుతుంది. ఒక అర్ధగంట లేటుగా లేస్తే ఏంటి లొల్లి, చలి జ్వరం వచ్చి నేను వణుక్కుంటా నేను చేస్తుంటే ఏంటి లొల్లి అని అదే చెద్దరు కప్పుకొని బయటకు వచ్చిన కోడల్ని చూసి పనికి పారిపోయిన అత్త మొగడు ఏ ఇంట్లో ఉన్నారు? మీ అందరి ఇళ్ళలో ఇలాంటి న్యాయమే జరుగుతుందా? మీ మొగడు మిమ్మల్ని దవాఖానలకు తీసుకుపోతలేడా? మీ అత్త మిమ్మల్ని దవాఖానలకు తీసుకుపోతలేదా? కోడలు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు కోడలు బ్యాగ్స్తో ఒక బ్యాగ్ కొనియరా మీరు ఊరికి పోతా అంటే? నీ అవగారి దగ్గర దిక్కులేవా? 200కి వస్తుంది బ్యాగ్ అంటే అదే 200 మరి మీ దగ్గర దిక్కులేవా? మీ దగ్గర దిక్కులేక ఎవడో ఒక సుట్టపోడు కొనిచ్చిండు, కొనిస్తే దానికి అడుక్కున్నారు అని అంటారా? తీసుకురాలా సుట్టపోని. 200 దిక్కులేవని అడుక్కున్నావని అంటున్నావే, మరి అదే సిగ్గు నీకుండి ఉంటే మరి నువ్వు కొనిచ్చేదానివే కదా. కోడలు బట్టలు బ్యాగులో పెట్టవు అని అంటే నువ్వు ఎంత తెలివి కలదానివి అసలు. అమ్మని పిలిచి మా అమ్మ చేతిలో నా బట్టలన్నీ పెట్టి నీ బిడ్డ బట్టలు నీ బ్యాగులో పెట్టుకరా, మా బ్యాగులలో నీ బిడ్డ బట్టలు ఎందుకు పెడతావు అని మా అమ్మతోటి లొల్లి పెట్టుకున్నావు. నువ్వెంత గొప్పటాడుదానివి. అమ్మ మీద ఉన్న సొమ్ము అడుగుతావు, ఏం చేసుకుంటావు నువ్వు? మా అమ్మ మీద ఉన్న సొమ్ము నీకేం అవసరం? మా అమ్మ మీద ఎంతనన్న సొమ్ము ఉంటుంది, ఆ సొమ్ముతోటి నీకేంది? నీకు ఇత్తా అని కూర్చున్నదా మా అమ్మ? బంగారం ఏమన్నా అగ్గు ఉన్నదా? ఇంత పిరమున్నది బంగారం ఇవాళ రేపు. వారానికి మీ అమ్మ మీద ఉన్న సొమ్ము తీసుకురా అంటే నేనెందుకు తీసుకొస్తా? ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తా నేను? నువ్వు గట్లనే పంపిస్తావా నీ బిడ్డకి? డబ్బు కావాలి, బంగారం కావాలి, కోడలు ఇంట్లో ఉండద్దు, పొద్దున్న దాకా పనికి పోయి పనికాడ సావాలి, శాలరీ మొత్తం నీ చేతిలో పెట్టాలి, పైగా అది నీ దగ్గర కుక్కలాగా పడి ఉండాలి. అది నీ మనసులో ఉన్న కోరిక. ముందేమో ఇంటి చుట్టూ కుక్క తిరిగినట్టు తిరిగినావు, అప్పుడు చెప్పలేదు మరి ఈ మాటలు? కోడలు ఇంటికి వస్తే కోడలు సంపాదించుకుంటూ ఉంటే సంపాదించిన డబ్బంతా బిడ్డకేసి పెడదాము అనే కదా నీ ప్లాను. అల్లుడు 10 లక్షల బాకీ చేసిండు, ఆ బాకీ మొత్తం కట్టాలంటే ఇంట్లో కోడలు పనికి పోవాలి. ఉండే అత్త మామ మొగడు కోడలు అందరి సంపాదన తీసుకెళ్ళి బిడ్డకి ఇచ్చుకుంటాం. మరి ఇక్కడి సంసారం, మరి మా సంసారం ఏం కావాలి? మేము సంకనాకి పోవాలనా? నీ బిడ్డ బాగానే ఉంది కదా, నీ బిడ్డని పని చేసుకొని బతకమంటే ఏంది? ఓ ఎప్పుడు మొబైల్ పట్టుకొని ఉండుడేనా? పిల్లలున్నారు అందరికీ లేరా పిల్లలు? ఇప్పుడు పుట్టిన పిల్లలు నాసొంటిది వదిలేసి పనికి పోతుండ్రు, ఎంతోమంది పైసలు సంపాదించుకుంటుండ్రు. నీ బిడ్డ దున్నపోతు లెక్క ఉన్నది, పని చేయమని చెప్పవా? ఇంట్లో పని శాత కాదు, బయటి పని పోయి బయట పని చేసి పైసలు సంపాదించే శాత కాదు. ఎందుకు కన్నావా అసొంటి బిడ్డని? కనీసం బట్టలు విండుడు, బాసలు తోముడు, ఇల్లు వాకిలు ఊడ్చుకున్నాడు, వంట చేసుకున్నాడు, గా పనే శాత కాదు. ఏమైనా పిల్లని సంకలేసుకొని కూర్చుంటుంది, మొబైల్ చూసుకుంటూ ఉంటుంది. ఇది ఒక ఆడదాని తెలివా? నా బిడ్డతో నాళ్ళతో నీకు అవసరం లేదు, వాళ్ళతో నువ్వు మాట్లాడేదే లేదంటావు. మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తే నేను మాట్లాడకపోతే అట్లా మాట్లాడలేదని అట్లా లొల్లి పెట్టుకుంటావు. ఎందుకు ఇట్లా నా జీవితంతో ఆటలాడుతున్నవి నువ్వు? నా ఉసురు తాకుతుంది నీకు, నా కలకల తాకుతుంది నీకు.